హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. మనము ఈరోజు డే 3 థర్డ్ ఎగ్ రెసిపీలోకి వచ్చేసాము. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఎగ్తో మనం చేసేది ఎగ్ తురుం పచ్చడి. ఈ రెసిపీ మీకు ఒక 4 to 5 days వరకు నిల్వ ఉంటుంది. చేసుకొని పెట్టుకుంటే చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీ ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఎగ్స్ 4 తీసుకోండి, కారం, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, చిన్నులపాయ నేను దంచి పెట్టాను. చిన్నులపాయ తీసుకొని కొంచెం ఎక్కువ తీసుకోవాలి, చిన్నులపాయలు మాత్రం, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి. నేను 2 కలిపి తీసుకున్నాను, సపరేట్గా తీసుకోవచ్చు. జీలకర్ర మెంతుల పొడి కావాలి, అండ్ అలాగే నిమ్మరసం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి తాలింపుకి ఎంతైతే ఆయిల్ పడుతుందో ఫస్ట్ అంతే తీసుకోండి. ఒక 2 spoons చాలు, తాలింపుకి పట్టే అంత ఆయిల్ చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత చిన్నులపాయలు వేసుకుందాం. తాలింపు వేగింది ఫ్రెండ్స్. చిన్నులపాయలు దంచి పెట్టుకున్నాం కదా, చిన్నులపాయలు వేసేసుకుందాం మొత్తం. చిన్నులపాయని బాగా కొంచెం ఎర్రగా కాలేదాకా వేయించుదాము. టేస్ట్ మంచిగా ఉంటుంది అలా ఎర్రగా కాలితే. బాగా ఎర్రగా కాలుతాము. చిన్నులపాయలు కూడా మంచిగా వేగినాయి. చిన్నులపాయలు వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఇది చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏముండదు, మన బయట కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎండుమిరపకాయలు ఇంట్లో ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టేస్తే కచ్చా పచ్చిగా అదే చిల్లీ ఫ్లేక్స్. ఎండుమిరపకాయలు వేయడం కంటే ఇది వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పేసి నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. కొంచెం వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర. ఇదంతా తాలింపు రెడీ అయింది. ఈ తాలింపుని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసి. నీట్గా బౌల్లోకి తీసేసుకోండి తాలింపుని. ఎగ్స్ తీసుకున్నాం కదా మనం, 4 eggs. వాటిని నిదానంగా తురుముకోండి. ఇలా పెద్దది వస్తుంది కదా మనకి, దాంతో తురుముకోండి. తురిమేటప్పుడు చేతులు జాగ్రత్త, కోసుకుంటే ఫాస్ట్గా తురిమితే. మన ఎగ్స్ తురుము పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వేయించుకోవాలి. ఇందాక ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ ప్యానే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి, ఎగ్ని వేయించాలి కదా మనము. ఎగ్ ఏదైతే తురుము పెట్టుకున్నామో అది ప్యాన్లో వేసుకొని జస్ట్ ఒక 5 minutes వేయించుకోండి చాలు. ఆల్రెడీ బాయిల్ అయి ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక 5 minutes వేయించుకొని తీసేస్తే చాలు, మంచిగా వేగంగా. ఈ ఎగ్ తురుముని మధ్య మధ్యలో తిప్పుకుందండి, మంచిగా వేగిన తర్వాత వేగేదాకా. మంచిగా ఎగ్ బాగా తురుము బాగా వేగిపోయింది చూడండి, ఇలా రెడ్గా కనిపిస్తుంది కదా, వేగింది. మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, ఈ ఆమ్లెట్ స్మెల్ వస్తుంది ఎగ్ తురుము వేగిన తర్వాత బాగా. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం మనము చల్లారనిద్దాము. ఒక 3-4 minutes చల్లారనిచ్చి మిగతాది తర్వాత కలుపుకుందాం. ఇంకా స్టవ్తో మనకేం అవసరం లేదు. దీన్ని కొంచెం ఒక 3-4 minutes చల్లారనిద్దాము. ఈ తురుము చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి కలుపుకుంటామో చూద్దాము.
మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. తర్వాత కారం, పచ్చడి కదా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. లేదు అంత కారం తినలేమనుకుంటే లైట్గా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇది జీలకర్ర మెంతుల పొడి. కొంతమంది సపరేట్గా పెట్టుకుంటారు. అలా అయినా కానీ అది సగం స్పూన్లో సగం మెంతుల పొడి వేసుకుంటే జీలకర్ర పొడి 3/4 వేసుకోండి. నాకు ఆల్రెడీ ఇది 2 కలిపి ఉన్నాయి కాబట్టి నేను ఇలా 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. ఇది అంతా ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి కలిసేదాకా కలపండి. ఇలా బాగా మొత్తం అన్నీ కలిసేదాకా కలిపాం కదా ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఇందాక తాలింపు వేసుకున్న బౌల్ ఉంది కదా, ఇది మొత్తం నీట్గా తీసుకొని బౌల్లో వేసుకోండి. తాలింపు ఎత్తురు మొత్తం కలిసేదాకా మంచిగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా కలిసిపోయింది కదా. ఇవి నేను 2 నిమ్మకాయలు తీసుకున్నా చిన్నవి, పెద్దదైతే ఒకటే సరిపోతుంది 4xకి. ఈ నిమ్మరసం దీంట్లో వేసుకొని బాగా కలుపుతాము. మంచిగా బాగా నిమ్మరసము తాలింపు ఎత్తురు మొత్తం కలిసిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని రైస్ పెట్టుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. రైస్ పెట్టుకొని ఎత్తురు పచ్చడి వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. కొంచెం ఎక్కువగా కలుపుకోండి, కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, పలుచగా కలుపుకోకుండా. టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఎత్తురుం పచ్చడి మనకి ఒక 4-5 డేస్ దాకా నిలువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే మనకు అన్నీ రెడీగా ఉంటే. అండ్ పిల్లలు కొంచెం ఎగ్ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి ఇలా తురిమి పచ్చడి చేసి పెట్టండి. వాళ్ళకి ఇది తురిమింది కదా, వాళ్ళకి ఇది ఎగ్ అని కూడా తెలియదు అసలు మీరు చెప్పకపోతే. నార్మల్గా ఏదైనా పచ్చడి అని చెప్పేసేయండి. టేస్ట్ చాలా బాగుంది, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.